మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము, ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి, వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది, చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం. అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది. అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం, ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం, అందులో వక్రగతి కూడా ప్రారంభమైంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునంలోకి ఎప్పుడో వచ్చారనుకోండి, ఆ మిథునం నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు, ఉండవలసిన టైం కంటే ముందుగానే, దాన్ని అతిచారం అంటున్నాము. ఇక్కడ 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2025 వరకు ఇక్కడ గురువు వక్రగతిలో, అతిచారంలోనే వక్రగతి, ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది. తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు. మళ్ళీ అక్కడ మిథునంలో, ఆ తర్వాత రుజు మార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి. ఏమండి, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మీకు వక్రగతి కానీ, ఈ స్తంభన కానీ, ఈ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి. ఈ ఒక కోవలోనే భిన్నమైనటువంటి నడక, చలనం మనకి ప్రదర్శిస్తుంది ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతము ఉన్నటువంటి పీరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం. 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది. ఇక్కడ వరకు 12వ నెల వరకు అక్కడ ఉన్నారనమాట. తులారాశి వారికి గురు గ్రహ వక్రగతి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నది అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి గురుగ్రహము అతిచారం వలన మిథున రాశి నుండి కర్కాటక రాశిలోని ప్రవేశించి 13వ తారీఖు నవంబర్ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 25వ తారీఖు అంటే సుమారుగా 24 రోజుల పాటు, 24-25 రోజుల పాటు ఇక్కడ ఈ స్థానంలో సంచారం చేస్తున్నారు, దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి ఈ అతిచారం వీడి భాగ్యస్థానం అయినటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు గురువు వక్రించి. అక్కడ 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం, ఇది కొత్త సంవత్సరం అవుతుంది అనమాట. ఆ కొత్త సంవత్సరంలో కూడా 11వ తారీఖు 3వ నెల మార్చి వరకు ఉంటారు. అంటే సుమారుగా 3 నెలల పాటు అక్కడ ఆయన సంచారం జరుగుతోంది. 3 నెలలు దాటి 2-3 రోజులు ఎగస్ట్రానే ఉండవచ్చు. అక్కడ ఆ మాత్రం సంచారం జరుగుతుంది భాగ్యస్థానంలో. అయితే
ఇక్కడ దశమ స్థానంలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, దశమస్థానం అన్నట్టయితే కర్కాటకం. ఆ కర్కాటకంలో ఉన్నప్పుడు సంచారం చేసేటటువంటి ఆ ఆ రోజులు ఎట్లా ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దశమస్థానంలో ఉన్నప్పుడు ధాన్యనాశో ధనశ్చేద వృథా సంచరణం భయం స్వజనై దూషణం చైవ దశమస్థో యదా గురు అని చెప్తున్నారు. దశమస్థానంలో కనుక గురువు ఉన్నప్పుడు ధన నష్టం, ధాన్య నష్టం, వృధాగా త్రిప్పటం, బంధువులందరూ కూడా దూషించటం, ఇలాంటి ఫలితాలన్నీ కూడా దశమస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే మీకు దశమస్థానంలో గురువు, గోచార గురువు యోగించడు అనేటటువంటి విషయం మనకు తెలుస్తూ ఉన్నది. ఇకపోతే అక్కడ నుండి ఇప్పుడు ఈ అతిచారం వీడి మళ్ళీ వెనక్కి తను ఉండవలసినటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల అంటే మార్చి నెల 2026 సంవత్సరం కూడా మాత్రం చూడండి అక్కడ. అంచేత అక్కడ భాగ్యస్థానం అవుతుంది తులారాశికి. ఈ తులారాశిలో ఉన్నప్పుడు అంటే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు గురువు తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు? భాగ్యస్థానంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారండి గురువు. ఏ విధమైన శాస్త్రం ఏం చెప్పింది అంటే, అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం నిత్య స్త్రీ సంపర్క నవమస్తే భవేద్ గురో. అంటే అర్ధంచ అంటే ధనము, లాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. స్వకులాచారం, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు ఉండనే ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు. అవన్నీ ఇప్పుడు చెప్పుకునే సమయం మనకు లేదు. చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ మనకి తగినంత టైం లేదు కాబట్టి ఇక్కడ అది మనం చెప్పుకోకలేదు. వాళ్ళ కులాచారాలన్నింటినీ కూడా బాగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. గృహలాభ, ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, కట్టుకోవడం కోసం ఇల్లు సేకరించుకోవటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి ఒక అవకాశం ఉన్నది. సుభోజనం, మంచి భోజనం టైంకి తినడం, మంచి భోజనం తినడం కూడా ఒక అదృష్టం. పూర్వకాలం చాలా అదృష్టంగా భావించారు. అప్పుడు తిండి కూడా దొరికేటువంటి పరిస్థితులు కాదు. అటువంటి కాలంలో మరి భోజనాన్ని, మంచి భోజనం సమయానికి దొరకడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావించేటటువంటి కాలం. కాబట్టి అలా మంచి భోజనం సమయాన్ని తినడం అదృష్టంగా భావించాలి. ఇటువంటి అదృష్టం కూడా కలుగుతుంది గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు. నిత్య స్త్రీ సంపర్క, వీటిని ఇంగ్లీష్లో బెడ్ కంఫర్ట్స్ అంటారు. అలాగే శయ్యా సుఖము అని కూడా మన తెలుగులో వాడుతూ ఉంటాం వాడుగా. అంటే అది కూడా అదృష్టంలోనే, భాగ్యంలోనే చెప్పాడు కాబట్టి, భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఇచ్చాడు కాబట్టి అది కూడా ఒక భాగ్యము అని చెప్తున్నాడు. నవమస్తే భవేద్ గురవు, భాగ్యస్థానంలో నవమస్తే అంటే నవస్థానం, దాన్నే భాగ్యస్థానం అంటారు. ఆ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ తులారాశి వారికి లభిస్తాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి కొన్ని రోజులు దశమంలో ఉన్నప్పుడు కొంచెం చెడ్డ ఫలితాలు ఉన్నాయి. ఎట్లయినా మంచి ఫలితాలే పూర్తిగా ఉండనివ్వండి, చెడ్డ ఫలితాలే పూర్తిగా ఉండనివ్వండి, లేదా సగం రోజులు చెడు, సగం రోజులు మంచివి ఫలితాలు ఇవ్వనివ్వండి. ఏదేమైనా కూడా మనల్ని నడిపించేటటువంటిది తలరాత ఏ విధంగా ఉందో దాన్ని అమలు చేసేటటువంటి నవగ్రహాలే. కాబట్టి తప్పకుండా నవగ్రహాల యొక్క మంత్రాలు ఏవో ఒకటి, బీజాక్షరాలు కావచ్చు, వేద మంత్రాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, మీకు ఏది వస్తే తెలుసుకుని, లేకపోతే తెలుసుకునైనా సరే చేసినట్టయితే మనకి ఈ చిన్నపాటి దోషాల నుంచి మనం బయటపడడానికి చాలా అవకాశం ఉంటుంది. శుభం.